నేను నా ఎనిమి ఎపిసోడ్ 35. కిచెన్ డోర్లో నుంచి గార్డెన్లోకి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి చూడరా అని అంటారు మోహన్. అది కూడా అయ్యుండొచ్చేమో అని చెప్పి కిచెన్లో నుంచి బయట గార్డెన్లోకి వెళ్ళి మొత్తం తిరిగి చూసొస్తాడు ధ్రువ్. కానీ ఎంత చూసినా ఆమె జాడ ఎక్కడా కనిపించక ధ్రువ్కి మనసులో భయం మొదలవుతుంది. అదే విషయాన్ని వెళ్ళి వాళ్ళ నాన్నకి అక్కకి చెప్పగా వాళ్ళు కూడా ఇల్లంతా వెతుకుతారు. ఇంటి లోపల కూడా ఆకాంక్ష ఎక్కడా కనిపించకపోవడంతో గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే గేట్ బయట లక్ష్మి మరియు వాచ్మెన్ దెబ్బలతో పడిపోయి కనిపిస్తారు. వాళ్ళిద్దరిని మిగిలిన హెల్పర్ సహాయంతో లోపలికి తీసుకొని వచ్చి వాళ్ళ మొహం మీద నీళ్లు చల్లగానే ఇద్దరు స్పృహలోకి వస్తారు. అసలు ఏమైందని ధ్రువ్ అడిగితే కవిత వాళ్ళ దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి ధ్రువ్ అడిగిన ప్రశ్నకి, నేను బయట గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఏదో అలికిడి వినిపించడంతో కిచెన్ వైపు వచ్చాను ధ్రువ్ బాబు. అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆకాంక్షమ్మని నోరు నొక్కేసి తీసుకెళ్లడం చూసి వాళ్ళ వెనకే పరుగును వెళ్ళాను. మన వాచ్మెన్ కూడా బయట కనిపించడంతో అతన్ని పిలిచాను. వాచ్మెన్ కూడా ఆకాంక్షమ్మని వాళ్ళు తీసుకెళ్లడం చూసి వాళ్ళతో కోట్లాటకు దిగడంతో మా ఇద్దరిని కొట్టేసి వాళ్ళ ఆకాంక్ష అమ్మని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు అని ఆమెకి తెలిసింది. ఆమె చూసింది మొత్తం పూసుకొచ్చినట్టు ధ్రువ్కి చెప్తుంది లక్ష్మి. అది విన్న ధ్రువ్కి 4 రోజుల ముందు అతనికి వచ్చిన ఒక ఫోన్ కాల్ గుర్తొస్తుంది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్న ధ్రువ్కి అటు నుంచి ఒక ఆడ మనిషి కంగారు పడుతూ, ధ్రువంత్ గారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్పి, మీ వైఫ్ ఆకాంక్షకి నేత్ర నుంచి థ్రెట్ ఉంది. ఆ నేత్ర వాళ్ళ నాన్న జగన్ రాయ్తో కలిసి ఆకాంక్షను కిడ్నాప్ చేసి చంపడానికి ప్లాన్ చేస్తుంది. మీరు ఆకాంక్ష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని కాల్ కట్ చేస్తారు అవతలి వ్యక్తి. ధ్రువ్ అవతలి వారి మాటలు గుర్తు చేసుకొని, అంటే ఆకాంక్ష నేత్ర కిడ్నాప్ చేసిందా అని బయటికి అనేసరికి, నేత్ర కిడ్నాప్ చేయడం ఏంట్రా అని అడుగుతారు మోహన్. నేత్ర వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ పూసుకొచ్చినట్టు మోహన్ మరియు కవితకి చెప్తాడు ధ్రువ్. అతను చెప్పిన మాటలు విన్న తర్వాత, ధ్రువ్ వెంటనే సూర్యకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పు అని మోహన్ చెప్పేసరికి ధ్రువ్కి కూడా అదే కరెక్ట్ అనిపించి సూర్యకి ఫోన్ కలుపుతాడు. సూర్య ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత జరిగింది మొత్తం అతనికి చెప్పి, నువ్వేం చేస్తావో తెలియదు సూర్య, ఆకాంక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సేఫ్గా నా ముందు ఉండాలి. ప్లీజ్ దయచేసి ఏదో ఒకటి చెయ్యి అని పూడుకుపోయిన గొంతుతో ధ్రువ్ అలా అడుగుతుంటే, ధ్రువ్ నువ్వు అలా ఉండకరా, మనం ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు సూర్య. ఏమోరా, నా బుర్ర అసలు ఏం పనిచేయడం లేదు. అసలే అది ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు అసలు ఎలా ఉందో ఏంటో అర్థం కావడం లేదు. పైగా ఆ నేత్రకి ఆకాంక్ష అంటే కోపమని ఈ మధ్యనే నాకు తెలిసింది. ఇక దెయ్యం అక్కిని ఏం చేస్తుందో అని భయంగా ఉందిరా అని ధ్రువ్ అంటుంటే, నువ్వేం వరి అవ్వకరా, నేను దారిలో ఉన్నాను. ఎస్ఐకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంటికి దగ్గరలోనే ఉండి ఉంటారు. నేను వచ్చేలోపు వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ నువ్వు ప్రశాంతంగా ఉండు, లేకపోతే అక్కిని కనిపెట్టడం కష్టం అవుతుంది అని సూర్య అనేసరికి, సరేరా కానీ నువ్వు త్వరగా రా, అండ్ అలానే మనం ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలి, లేకపోతే ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది అని అంటాడు ధ్రువ్. నాకు అర్థమైందిరా, అలానే చేద్దాం అని కాల్ కట్ చేస్తాడు సూర్య. అతను కాల్ కట్ చేయగానే అక్కడికి చేరుకుంటారు పోలీస్ టీం. వారు అక్కడికి చేరుకొని లక్ష్మి మరియు వాచ్మెన్ దగ్గర వాగ్మూలం తీసుకొని ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. కానీ గార్డెన్ ఏరియా దగ్గర సీసీ కెమెరా లేకపోవడంతో అందులో ఎవరూ కనిపించలేదు. ఈలోపు సూర్య కూడా అక్కడికి చేరుకోవడంతో ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ చేస్తారు. ఇంట్లో సీసీటీవీ కెమెరాస్లో కనిపించకపోతే పక్కన వేరే వాటిలో చూడకూడదా అని సూర్య కొంచెం కోపంగా అనేసరికి, సారీ సార్, మీరు ఎవరికి తెలియకూడదు అన్నారని వేరే వాళ్ళని అడగలేదు అని అంటాడు ఎస్ఐ. కొంచెం బుర్ర వాడండి అయ్యా, మనం ఆకాంక్ష గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని వాళ్ళకి చెప్తామా, వెళ్ళండి వెళ్ళా పనిచేయండి అని సూర్య అనేసరికి పోలీసులు ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి వెళ్తారు. ధ్రువ్ నువ్వు ఈ లోపు ఆ నేతరికి ఫోన్ చేయరా అని సూర్య అంటే, ఆ దెయ్యానికి ఎందుకురా ఇప్పుడు అని అంటాడు ధ్రువ్. అరే తన గురించి నిజం నీకు తెలుసు అని ఆమెకు తెలియదు కదా, సో నువ్వు నార్మల్గా మాట్లాడు, అప్పుడు ఆమె లొకేషన్ ట్రాప్ చేద్దాం మనం అని అంటాడు సూర్య. ఓకేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని నేత్ర కాల్ చేస్తాడు ధ్రువ్. అటువైపు నేత్ర స్పృహలో లేని ఆకాంక్షకి ఎదురుగా కూర్చొని, ఏంటే కడుపుతో ఉన్నావా అంటే ఓకే దెబ్బ 2 పిట్టలన్నమాట అంటూ క్రూరంగా నవ్వుతూ పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆకాంక్ష పొట్ట మీద పెట్టి, ఈ బ్యాట్తో ఒక్క దెబ్బ వేస్తే చాలు నీ కడుపులో ఉన్న పిండం చిదిగిపోవడానికి అని మరలా నవ్వుతూ, త్వరగా స్పృహలోకి రావే, నువ్వు ఇలా స్పృహ లేకుండా ఉన్నప్పుడు నేను నిన్ను చంపలేను
నాకు నువ్వు స్పృహలో ఉండంగా టార్చర్ చేసి చంపడం కావాలి అని ఆమె అలా మాట్లాడుతూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఇప్పుడు ఎవర్రా కాల్ చేసేది, టైం సెన్స్ లేదు అనుకుని ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసి చూసేసరికి ధ్రువ్ నెంబర్ కనిపిస్తుంది. అతని నెంబర్ చూడగానే నేత్ర ఒక్కసారిగా భయపడిపోయి ధ్రువ్కి కానీ నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకొని లిఫ్ట్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉండగానే కాల్ కట్ అయిపోతుంది. సూర్య ఆ దెయ్యంది కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని ధ్రువ్ అంటే మరోసారి ప్రయత్నించు ధ్రువ్ అని సూర్య చెప్పగానే మరలా నేత్రకి కాల్ చేస్తాడు ధ్రువ్. మళ్ళీ ధ్రువ్ నుంచి కాల్ వస్తుంటే అసలు ఏమైందో అర్థం కాక కన్ఫ్యూజన్లోనే కాల్ లిఫ్ట్ చేస్తుంది నేత్ర. ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే ధ్రువ్ ఎలా అయినా 30 సెకండ్స్ పైన కాల్ మాట్లాడు, లేకపోతే మనం నేత్ర నెంబర్ ట్రేస్ చేయలేము అని గుసగుసగా సూర్య ధ్రువ్ చెవిలో చెప్తాడు. సరే అన్నట్టుగా తల ఊపి అతని యాక్టింగ్ స్కిల్ మొత్తం చూపిస్తూ హలో నేత్ర అని ఏడుపు గొంతుతో అతను పలికేసరికి అతని గొంతులో ఆమెకి ఎలాంటి అనుమానపు ఛాయలు కనిపించక ఏమైంది ధ్రువ్ అలా బాధగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అక్కి కనిపించడం లేదు నేత్ర అని కోపాన్ని లోపలే అణుచుకొని బయటకి మాత్రం బాధతో పలుకుతాడు. ఓహో, అంటే ఆకాంక్ష కనిపించలేదని తెలిసింది కానీ కిడ్నాప్ చేసింది నేనే అని తెలియలేదన్నమాట. పోనీలే, ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఇప్పుడు మంచిగా మాట్లాడి ధ్రువ్ దగ్గర మార్కులు కొట్టేయచ్చు అని మనసులో అనుకొని అయ్యో ధ్రువ్ అక్కే కనిపించకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళింది తను, నాకేం అర్థం కావడం లేదు, సరిగ్గా చెప్పవా అని నంగి మాటలు మాట్లాడుతుంది నేత్ర. ఉదయం నుంచి ఆకాంక్ష కనిపించడం లేదు, ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని భయంగా ఉంది నాకు. నా బాధ పంచుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవరూ నాకు లేరు నేత్ర, అందుకే నీకు ఫోన్ చేశాను అని ధ్రువ్ ఎమోషనల్గా మాట్లాడితే అయ్యో నేనేమైనా ధ్రువుని మోసం చేస్తున్నానా అన్న ఆలోచన ఆమె మెదడులో చేరుతుంది. మళ్ళీ తేరుకొని ఛీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ధ్రువుని సొంతం చేసుకోవడం కోసం కదా దీన్ని తెచ్చింది, అలాంటప్పుడు అది తప్పేలా అవుతుంది అని ఆమె సమర్థించుకుంటుంది. ఆమె ఎంతకీ మాట్లాడకపోవడంతో హలో నేత్ర ఉన్నావా అంటాడు ధ్రువ్. హా ధ్రువ్ ఉన్నాను, మరి పోలీసులకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా కిడ్నాప్ అయిందని అంటూ అనుమానంగా నేత్ర అడిగితే ఇంకా లేదు, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు ధ్రువ్ ఆమె మాటల్ని అంచనా వేస్తూ. అయ్యో ధ్రువ్ తను ఎక్కడికి వెళ్ళిందో నీకు ఇంకా క్లారిటీ లేదు కదా, కిడ్నాప్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు, పొద్దున్నే లేచి గుడికి ఏమైనా వెళ్ళిందేమో నీకు తెలియదు కదా అని అంటుంది నేత్ర కంగారుగా. లేదు నేత్ర, కిచెన్లోకి వెళ్ళింది, సడన్గా మాయమైపోయింది, పైగా కిడ్నాపర్స్ని లక్ష్మి మరియు వాచ్మెన్లు చూశారు కూడా అని ధ్రువ్ చెప్పగానే కాల్ కట్ చేసేస్తుంది నేత్ర. చూశారని చెప్పగానే కాల్ కట్ చేసింది. రే సూర్య లొకేషన్ ఏమైనా తెలిసిందా, తెలియడం లేదురా అని సూర్య అంటున్నప్పుడే ధ్రువ్కి మరొక కాల్ వస్తుంది. అన్నోన్ నెంబర్ అని కనిపించడంతో లిఫ్ట్ చేయాలా వద్దా అని సందిగ్ధంలోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు ధ్రువ్. హలో ధ్రువ్ గారు, నేను ఆనంది వాళ్ళ అన్నయ్య రాజ్ని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు ఇప్పుడు ఒక లొకేషన్ పంపిస్తాను, అర్జెంటుగా లొకేషన్కి రండి. ఆకాంక్షని ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ కుర్చీలో కట్టేసి ఉన్నారు అని అంటాడు రాజ్. వాట్, నీకెలా తెలిసింది అని ఆశ్చర్యంగా ధ్రువ అడిగితే అదంతా చెప్పే టైం ఇప్పుడు లేదండి, నేను ఆకాంక్షని కాపాడే కండిషన్లో లేను, దయచేసి త్వరగా రండి అని రాజ్ కాల్ కట్ చేసి ధ్రువ్కి లొకేషన్ షేర్ చేస్తాడు. లొకేషన్ చూడగానే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూర్య ధ్రువ్ ఇద్దరు కలిసి ఆ లొకేషన్కి బయలుదేరుతారు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భవనం కనిపిస్తుంది. ఆ భవనం ముందర 50 మందికి పైగా రౌడీలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకొని ఎలారా మనం లోపలికి వెళ్ళేది, ఒకవేళ వీళ్ళందరినీ కొట్టి మనం లోపలికి వెళ్ళినా ఆ నేతర అలర్ట్ అయ్యి ఆకాంక్షని ఏమైనా చేసే ఛాన్స్ ఉంది అని సూర్య అంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా అంటాడు ధ్రువ్. ఈ లోపు ధ్రువ్కి మళ్ళీ రాజ్ నుంచి కాల్ వస్తుంది. ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో చూసిన ధ్రువ్కి అది రాజ్ కాల్ అని అర్థమయ్యి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో రాజ్, మేము బంగ్లా ముందే ఉన్నాము, కానీ బంగ్లా ముందు 50 మందికి పైగా రౌడీలు ఉన్నారు, లోపలికి ఎలా రావాలో అర్థం కావడం లేదు అని ధ్రువ్ అనేసరికి నేను మిమ్మల్ని చూస్తున్నాను ధ్రువ్ గారు, మీరు ఒక పని చేయండి, ఆ బంగ్లాకి వెనక వైపుగా ఒక సందు ఉంది, ఆ సందు దగ్గరికి రండి, నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజ్. రే సూర్య, రాజ్ మనల్ని బంగ్లా వెనక్కి రమ్మన్నాడు, వెంటనే కార్ స్టార్ట్ చేయి అనగానే సూర్య కార్ స్టార్ట్ చేస్తాడు. 5 నిమిషాల్లో ఆ బంగ్లా వెనక రోడ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పూర్తిగా తడిచిపోయి చెట్టు కానుకొని కనిపిస్తాడు రాజ్. అతన్ని చూడగానే కార్ ఆపి అతని వద్దకు వెళ్ళి రాజ్ ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు మమ్మల్ని అని అడుగుతాడు ధ్రువ్.
మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ, ఈ చిన్న సందులో నుంచి మీరు ఆ బంగ్లా పార్కింగ్ ఏరియాకి వెళ్ళగలరు. అక్కడి నుంచి డైరెక్ట్ మెట్లుంటాయి, కానీ వాటి దగ్గర రౌడీలు ఉన్నారు. అవి కాకుండా పార్కింగ్ ఏరియా ఫైర్ రూమ్లోకి వెళ్తే అక్కడ మరొక దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు నేరుగా ఆకాంక్ష నుంచిన గదికి వెళ్ళగలరు. ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళండి. వెళ్ళి ఆకాంక్షని ఆ నేత్ర నుంచి కాపాడండి. లేకపోతే ఆ రాక్షసి ఆకాంక్షని మరియు తన కడుపులో ఉన్న బిడ్డను చంపేసేటట్టుంది అని అనగానే, నువ్వెందుకు ఇలా తాగేసి ఉన్నావు రాజ్ అని అడుగుతాడు ధ్రువ్. ఇప్పుడు అదంతా చెప్పే సమయం లేదు ధ్రువ్, వెళ్ళి నీ ఆకాంక్షని కాపాడుకో అంటాడు రాజ్. ప్లీజ్ రాజ్, నీ కండిషన్ ఏం బాగాలేదు, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు ప్లీజ్ అని చెప్పి సూర్యతో కలిసి లోపలికి వెళ్తాడు ధ్రువ్. వాళ్ళటు వెళ్ళగానే, ఎందుకు ఇలా ఉన్నాను అంటే ఏం చెప్పమంటావు ధ్రువ్? ఆకాంక్ష నాకు దక్కలేదని మందుకు బానిస అయ్యానని చెప్పనా? రోజు మీ ఇంటి ముందు మందు తాగి తిరుగుతున్నానని చెప్పనా? అలా తిరుగుతూ ఉండగానే ఆకాంక్షను వీళ్ళు తీసుకురావడం కనిపించి వాళ్ళ వెంట వచ్చానని చెప్పనా? ఏం చెప్పమంటావు అసలు? ఏం చెప్పాలి అని ఏడ్చి అప్పటికే మత్తులో ఉండడంతో స్పృహ తప్పి ఆ చెట్టు కింద పడిపోతాడు రాజ్. రాజ్ చెప్పినట్టుగానే పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఫైర్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించిన మెట్ల మీద నుంచి పైకి వెళ్తారు సూర్య ఇంకా ధ్రువ్. రాజ్ చెప్పినట్టే డైరెక్ట్గా ఆకాంక్షని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆ మెట్ల దారి గుండా. ఈలోపు సూర్య ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు తుపాకులతో ఆ బంగ్లా మొత్తం చుట్టుముట్టేస్తారు. వాళ్ళు చుట్టుముట్టిన విషయం సూర్యకి మెసేజ్ చేయడంతో ఇక రంగంలోకి దిగాలి అని డిసైడ్ అయ్యి ఇద్దరు రూమ్లోకి వెళ్తుంటే అప్పుడే ఆకాంక్షకి స్పృహ రావడంతో, స్పృహలోకి వచ్చావా? ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా? ఎప్పుడెప్పుడు నిన్ను నీ బిడ్డని చంపుదామని ఎదురు చూస్తున్నాను నేను. ఇప్పుడు స్పృహలోకి వచ్చావు కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిన్ను నరకానికి. ఆహా లేదులే, నువ్వు మంచిదానివి ఆకాంక్ష, ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తా. సో నిన్ను స్వర్గానికే పార్సల్ చేస్తానులే అని పైశాచికంగా నేత్ర మాట్లాడుతుంటే మసకబారిన కళ్ళతో ఆమెనే చూస్తూ మాటలు కూడా తీసుకొని, ఏ నేత్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి పంపించు. నువ్వు ఇలా చేసావని ధ్రువ్కి తెలిసిందంటే నిన్ను చంపేస్తాడు అని లోగొంతుతో కోపంగా చెప్తుంది. అవచా, నువ్వు చెప్పగానే సరే అమ్మ వెళ్ళు అని వదిలేస్తారు మరి అని వెటకారంగా అని, నీకు ఎక్కువ సమయం ఇవ్వనే నేను, మిగిలిన విలన్స్లా టైం వేస్ట్ చేయడం నాకు రాదు అని పక్కనే బ్యాట్ తీసుకొని ఆకాంక్ష కడుపు మీద గట్టిగా ఒక దెబ్బ వేస్తుంది నేత్ర. ఆకాంక్ష అమ్మా అని గట్టిగా ఆర్తనాదాలు పెడుతుంది. మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సాజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.